ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ బిలీవింగ్ థియాలజికల్ కాలేజ్ తరఫున క్రీస్తు జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశము క్రీస్తు జననము. 2000 సంవత్సరం పూర్వము జన్మించినటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16. దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కాబట్టి దేవుడే భూలోకానికి మానవుడుగా అనగా సశరీరుడుగా ప్రత్యక్షమాయను. దేవుడే మానవుడుగా ప్రత్యక్షమైనటువంటి దినమే క్రీస్తు జననము. ఆ వాక్యముగా ఉన్నటువంటి దేవుడు లోకంలోనికి శరీరధారిగా మరియు లోకమునకు వెలుగుగా ఆయన జన్మించాడు. ఆ వెలుగు లోకంలో ప్రవేశించుచు తన్ను విశ్వసించే వారికి వెలుగును ప్రసాదిస్తూ తన యందు విశ్వసించే వారికి దేవునితో సమాధానం కలుగచేయటానికి దేవుడు భూలోకానికి వచ్చాడు. అందుకని దేవుని దూత అంటుంది, సర్వలోకానికి శాంతి సమాధానం. ఏ శాంతి అయితే మానవుడు పోగొట్టుకున్నాడో, ఏ మానవుడైతే దేవునికి దూరం అయ్యాడో, దూరస్తున్నటువంటి మానవుని దేవుని దగ్గరికి తీసుకురావడానికి దేవుడే రూపము దాల్చుకున్నదే శరీరధారుగా రూపం దాల్చుకోవటమే. ఆ రూపానికి యేసుక్రీస్తు నామకరణంగా భూలోకానికి వచ్చాడు. ఇలాంటి సందేశం 2000 సంవత్సరం పూర్వము చెప్పబడింది. దాన్ని ఎంతోమంది విన్నారు, విశ్వసించారు. ఆ ప్రభు మొదటి రాకట్లో జన్మించినటువంటి ప్రభు మానవాళి నిమిత్తము సిలువలో చనిపోయి రక్షణ ప్రసాదించాడు. తద్వారా ఆయన పునరుద్ధారణ ద్వారా రక్షణ మనకు శాశ్వతంగా దేవుని ఎడబాటును దగ్గర చేసింది. ఇలాంటి రక్షణ యేసుక్రీస్తు భూమికి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈరోజు లోకమంతా ఆనందిస్తుంది. ఈ లోకము పాపంతో నింపబడింది కాబట్టి ఆ పాపం నుంచి శాపం నుంచి విడుదల చేయటానికే యేసుక్రీస్తు మొదటి రాక. ఆ జన్మ దినమే ఈరోజు మనం జరిపించుకుంటున్నాం. ఈ యొక్క జన్మ ఒక విశ్వసించిన వారికి సంతోషము సమాధానము కలుగజేస్తుంది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం, దేవునితో కలిగినటువంటి ప్రేమ, ఆనందము. ఇది నిత్య ఆనందం పొందుకునే భాగ్యము దేవుడు యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఇట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించినందుకు యేసుక్రీస్తుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క క్రిస్మస్ సంతోషంగా మీరందరూ జరుపుకోవాలని, మీ కుటుంబాల్లో మీ హృదయాల్లో నెమ్మదిని, మంచి ఆరోగ్యం, సమాధానము దేవుడు మీకు ప్రసాదించినట్లు నేను ప్రార్థిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మెరీ క్రిస్మస్.